తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఓటింగ్ పర్సంటేజెస్ వచ్చాయి. సో ఓటింగ్ పర్సంటేజెస్ టెల్ ద ట్రూ స్టోరీ, తెలంగాణలో ఏం జరుగుతోంది అనేది. ఎందుకంటే సీట్లు ఇచ్చేటువంటి సమాచారం కన్నా ఓట్లు ఇచ్చే సమాచారం చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. సో ఈ ఓటింగ్ ట్రెండ్స్ను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ దాదాపు 2023లో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎలక్షన్స్, 2026 మున్సిపల్ ఎలక్షన్స్, ఈ మూడిట్లో చూస్తే ఎక్కడా చెక్కు చెదరలేదు. అరౌండ్ 40% ఓటింగ్ నిలబెట్టుకుంటుంది. ఇది వెరీ సిగ్నిఫికెంట్ ఫైండింగ్. కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. 2 ఏళ్లలో 3 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, లేదా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ రాజకీయ రణగుణ ధ్వనులు మనం వింటూనే ఉన్నాం. కానీ ఓటింగ్ పర్సెంటేజెస్ టెల్ ద ట్రూ స్టోరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ టు కంపేర్డ్ ఓవర్ ఎ పీరియడ్. మీకు ఒక ఎన్నికలో అటు ఇటు ఉండొచ్చు, కానీ ఓవర్ ఎ పీరియడ్లో చూసినప్పుడు ట్రూ పిక్చర్ వస్తుంది. మీకు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓటింగ్ వచ్చింది. 64 సీట్స్ గెలుచుకుంది. 39.4%. లోక్సభ ఎలక్షన్స్లో 40.1%, లిటిల్ ఓవర్ 40% వచ్చింది. అంటే దాదాపు తన ఓటింగ్ను రిటైన్ చేసుకుంది. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 39.8%. మీరు గమనించండి, 39.4, 40.1, 39.8, ఆల్మోస్ట్ ద సేమ్. అంటే ఒక సాలిడ్గా 40% ఓటింగ్తో ఉంది. ఈవెన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా నేను ఆ ట్రెండ్ గమనించాను. ఇనీషియల్గా బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉందన్న భావన కలిగిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కూడా 40% ఓటింగ్ తగ్గలేదు. అది బేసిస్. పొలిటికల్ మేనేజ్మెంట్ అయినా, పోల్ మేనేజ్మెంట్లోనైనా కాంగ్రెస్ సక్సెస్ అయ్యి చివరికి 25,000 మెజార్టీతో గెలవటానికి మూలం ఎక్కడుంది అంటే కాంగ్రెస్కి 40% ఓటింగ్తో స్టార్ట్ కావడం. నిజంగానే కాంగ్రెస్ ఓటింగ్ 10% పడిపోయి ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మరో రకంగా ఉండేది. ఎందుకంటే ఆ పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా అప్పుడు పనిచేయదు. సో నేను జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ అప్పుడు కూడా నా విశ్లేషణలో చెప్పాను, కాంగ్రెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 40% ఓట్ షేర్తో మొదలైంది. ఆ తర్వాత ఒక 10% ఓటింగ్ పెంచుకుంది. సో ఒక స్వింగ్ ఓట్ను రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల పెంచుకుంది. సో ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా అరౌండ్ 40% ఓటింగ్ను కాంగ్రెస్ రిటైన్ చేసుకుంది. ఇది ఫస్ట్ ట్రెండ్. ఇక సెకండ్ ట్రెండ్ ఏంటంటే మీకు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య ఉండే గ్యాప్. ఇది చాలా ఆసక్తికరమైన ఫ్యాక్టర్. మీకు ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ లోక్సభ ఎలక్షన్ల పరిగణలో తీసుకోవడం లేదు. అది కాస్త ట్రెండ్కు నుంచి కంప్లీట్గా డివేట్ అయింది. దాన్ని విశ్లేషిస్తాను తర్వాత. మీకు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ని కంపేర్ చేస్తే 37.3% ఓటింగ్ తెచ్చుకుంది బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. 37.3, 37% ఓటింగ్ తెచ్చుకుంది. 39 సీట్స్ గెలుచుకుంది. సో ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు తేడా కేవలం 2%. కాంగ్రెస్ 39.4, బీఆర్ఎస్ 37.3. 2% ఓటింగ్తోనే కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. సో బీఆర్ఎస్ ఎప్పుడు చెప్తుండేది జస్ట్ 2% ఓటింగ్ అని. కానీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేవరకు ఇది 11% గ్యాప్ అయింది. సో కాంగ్రెస్కు పెద్ద మొరాల్ బూస్టర్ ఇదే. సో ఎక్కడ 2%, ఎక్కడ 11% తేడా. సో మీకు 11% తేడా అంటే మామూలు విషయం కాదు. సో వాట్ డస్ దిస్ ఇండికేట్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చిన ఓటింగ్ 28.76, నియర్లీ 29% వచ్చింది. సో కాంగ్రెస్కేమో 39.8% వస్తే బీఆర్ఎస్కు 28.76% వచ్చింది. అంటే లిటిల్ ఓవర్ 11% ఓట్ డిఫరెన్స్ ఉంది. దిస్ ఎ వెరీ హ్యూజ్ గ్యాప్. అందుకే మీరు చూడండి, నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ గెలుచుకున్న దాంట్లో, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్ గెలుచుకున్న దాంట్లో, నెంబర్ ఆఫ్ వార్డ్స్ గెలుచుకున్న దాంట్లో చాలా డిఫరెన్స్ కనబడుతుంది.
మరి ఇది ఎందుకు జరిగి ఉంటుంది అంటే, మరి బీఆర్ఎస్ బలమే తగ్గిందా? పాసిబిలిటీస్, రెండు పాసిబిలిటీస్. ఒకటి, బీఆర్ఎస్ తన ఓటింగ్, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ సరళిని నిలుపుకోలేకపోయింది. ఇది లోక్సభ ఎన్నికల్లో అయితే ఏకంగా 20% ఓటింగ్ కోల్పోయింది. మున్సిపల్ అప్పుడు బీజేపీ కోల్పోయింది. ఆ ఫిగర్స్ చెప్తాను. 20% ఓటింగ్ కోల్పోయింది లోక్సభ ఎన్నికల్లో. నియర్లీ 17% పడిపోయింది మీకు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. బీజేపీ ఓటింగ్ ఏమో ఏకంగా 21% పెరిగింది. బీఆర్ఎస్ ఓటింగ్ 20% తగ్గింది. అంటే బీఆర్ఎస్ ఓటు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య 20% డ్రిఫ్ట్ అయింది. మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్పష్టంగా కనబడుతోంది. 37% తెచ్చుకున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు అరౌండ్ లిటిల్ లెస్ దెన్ 29%, అంటే నియర్లీ 8% ఓట్లు కోల్పోయింది. సో ఇది ఎవరికి కోల్పోయిందని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను, జాగ్రత్తగా గమనిస్తే ఇండిపెండెంట్లు 8.3% గెలుచుకున్నారు. సో ఇండిపెండెంట్లకు పోయింది. అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, కాంగ్రెస్ ఓటు స్థిరంగా 40% వద్ద ఉంటుంది. బీఆర్ఎస్ ఓటు చాప్ ఆఫ్ అవుతుంది. లోక్సభ ఎలక్షన్ టైంలో బీజేపీ 20% లాగేసుకుంది. ఇప్పుడు ఇండిపెండెంట్లు అక్కడ 8.3% ఇండిపెండెంట్లకు కనబడుతుంది. ఎంఐఎంకు, సిపిఐకి ఇది ఎప్పుడైనా ఉండేదే. సో క్లియర్గా బీఆర్ఎస్ ఓటు స్థిరంగా ఉండడం లేదు. సో అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ వచ్చే వరకు 8% ఇండిపెండెంట్లకు పోయిన ఓటు బీఆర్ఎస్కే వస్తుందా, అది మరి కాంగ్రెస్కి పోతుందా, బీజేపీకి పోతుందా, ఎవరు చెప్పలేము. కానీ క్లియర్గా బీఆర్ఎస్ ఓటు మాత్రం స్థిరంగా ఉండడం లేదు, వొలటైల్గా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకు సెకండ్ ఫ్యాక్టర్గా. థర్డ్ ఫ్యాక్టరు బీజేపీ. భారతీయ జనతా పార్టీది ఏంటంటే ఒక పూరికి పొంగినట్టు పొంగుతుంది, మళ్ళీ పడిపోతుంది. ఇది బీజేపీ ఓటింగ్ సరళి. మీరు 2023 అసెంబ్లీ ఎన్నికలు చూడండి, 13.9% బీజేపీకి వచ్చింది. నియర్లీ 14% వచ్చాయి, 8 సీట్లు వచ్చాయి. ఏకంగా 35%, నియర్లీ లిటిల్ లెస్ దెన్ 35% పెరిగింది పార్లమెంట్ ఎలక్షన్లో. అంటే నియర్లీ 21% పెరిగింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? క్లియర్గా బీఆర్ఎస్కు తగ్గిన ఓటు బీజేపీకి పెరిగింది 35%. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చే వరకు మళ్ళీ పడిపోయింది, 15.68% పడిపోయింది. చాలామంది నేను కూడా 20% వరకు ఉంటుంది అని అనుకున్నాను. రిజల్ట్స్ వస్తున్న సమయంలో నా వీడియోలో మీరు చూస్తే అరౌండ్ 20% ఓటింగ్ ఉంటుందేమో అని అనుకున్నాను. అది గనక జరిగి ఉంటే సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. అసెంబ్లీ ఎన్నికల్లో అరౌండ్ లిటిల్ లెస్ దెన్ 14%, అరౌండ్ 14% వస్తే ఒక 20% తెచ్చుకున్న చాలా ఎక్కువే. కానీ అది నిలబడలేదు. మీరు గమనించండి, కేవలం 2% మాత్రమే ఉంది. 15.68% అంటే లిటిల్ లెస్ దెన్ 2% మాత్రమే పెంచుకోగలిగింది. అంటే లోక్సభ ఎలక్షన్లో పెరిగిన 21% కాస్త ఎవాపరేట్ అయిపోయింది బీజేపీకి. అందులో 2% లోపే. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 13.9% వస్తే ఇప్పుడు 15.68%, నియర్లీ 16% అనుకుందాం. సో లిటిల్ లెస్ దెన్ 2% మాత్రమే రిటైన్ చేసుకుంది. సో దిస్ ఏ హ్యూజ్ సెట్ బ్యాక్ ఫర్ బీజేపీ. సో బీజేపీ బలం పెరగడం లేదు. అంటే మీరు ఈ ఫిగర్స్ అన్నిటి కంపేర్ చేస్తే ఏంటి కంక్లూషన్? కాంగ్రెస్ ఓటింగ్ 40% దగ్గర స్థిరపడుతోంది. బీఆర్ఎస్ ఓటింగ్ భారీగా షిఫ్ట్ అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ షిఫ్ట్ అయింది, మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ లాగేసుకున్నారు. బీజేపీ ఓటింగ్ అయితే అసలు బేస్ అరౌండ్ 14-15% ఇప్పటికీ కూడా. ఇది 2018లో 7% ఉండే, దాంతో పోలిస్తే సిగ్నిఫికెంట్గా ఎక్కువనే. కానీ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఆ ఊపు కాస్త ఎవాపరేట్ అయింది. అంటే బీజేపీకి స్థానిక నాయకత్వం లేదు, క్షేత్రస్థాయి నాయకత్వం లేదు. నేషనల్ ఫ్యాక్టర్స్ వల్ల కాస్త బీజేపీ లాభపడుతుంది అని. సో జమిలీ ఎన్నికలు పెడితే మరి ఏమవుతుందో చెప్పలేము, ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్లు ఒకేసారి జరుగుతాయి. అందుకే బీజేపీ జమిలీ ఎన్నికలు కోరుకుంటుంది. అందువల్ల బీజేపీ ఓటింగ్ అనేది పెరగడం లేదు. అంటే కంపేర్ టు 2018 పెరగవచ్చు, కానీ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన విజయం ఇట్స్ అన్ ఎక్సెప్షన్. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్,
తన త్యాగం చేసి బీజేపీకి లాభం చేసిందని విమర్శించవచ్చు. లేదా జాతీయ ఎన్నికలు కనుక ప్రాంతీయ పార్టీని బీఆర్ఎస్ను ఇర్రెలవెంట్గా భావించి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయచ్చు. సో వాట్ ఎవర్ మే బి ద రీజన్, బీజేపీ మాత్రం తన ఓటును నిలబెట్టుకోవడం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో లోక్సభ ఎలక్షన్స్ మనము అసెంబ్లీ ఎన్నికల్ని కంపేర్ చేసిన, లోక్సభ ఎన్నికల్ని మున్సిపల్ ఎన్నికలతో కంపేర్ చేసినా మీకు క్లియర్గా బీజేపీ పరిస్థితి అర్థమవుతుంది మనకు. కానీ లోక్సభ ఎలక్షన్స్ ఆర్ ఆల్వేస్ అన్ ఎక్సెప్షన్. దేశంలో చాలా చోట్ల లోక్సభ ఎన్నికల్లో కొంత డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే నేషనల్ ఎలక్షన్స్ మీకు ఓటింగ్ తీరుంటుంది. ఈవెన్ 2004లో రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ రిజల్ట్ వచ్చింది కాస్త. అది 2004లో చూసాం, ఇది 2009లో కూడా చూసాం. సో అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్ని మనము మున్సిపల్ ఎన్నికలను కంపేర్ చేయడమే కరెక్ట్. ఈ కంపారిజన్లో చూస్తే బీజేపీ ఓటింగు పెద్దగా పెరగలేదు, బీఆర్ఎస్ ఓటింగు తగ్గింది, భారీగా 8% తగ్గింది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. లోక్సభ ఎన్నికల్లో కోల్పోయిన ఓటింగ్ కొంత రిటైన్ అయినా స్టిల్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దెబ్బతిన్నది. కాంగ్రెస్ తన ఓటింగ్ను స్థిరంగా ఉంచుకోవడమే కాంగ్రెస్ సక్సెస్ స్టోరీకి కారణం. అది మీరు వరుసగా అన్ని ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు, లోక్సభ ఎన్నికల్లో గెలిచారు, 8 సీట్స్ వచ్చాయి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచారు, జూబ్లీహిల్స్ గెలిచారు, సర్పంచ్ ఎన్నికలు గెలిచారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా గెలిచారు. అందువల్ల ఈ సీక్వెన్స్ కారణం ఏంటంటే, వాట్ ఈజ్ ద సక్సెస్ స్టోరీకి మూలం ఎక్కడుంది? కాంగ్రెస్ కంటే 40% ఓట్ షేరు నిలబెట్టుకోవడంలో ఉంది.